ఇంట్లోకి మరొకసారి కొత్తగా వచ్చిన పాత సభ్యులని బిగ్ బాస్ స్వాగతిస్తున్నారు. మీ సొంత గీట్కి చేరుకున్న రాయల్స్ ని చూసి ప్రేక్షకులే కాకుండా బిగ్ బాస్ కి కూడా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అంత గొప్పగా నచ్చాడు మీకు ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా అలాగే ఉంటుంది. అసలైన సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఇప్పుడు మొదలు కాబోతోంది. అది మీ ఊహకందని లిమిట్లెస్ సర్ప్రైజెస్ తో నిండి ఉంటుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఓజీ క్లాన్ కి రాయల్స్ క్లాన్ కి మధ్య జరగబోయే పోరులో చెప్పేది విను. మీరు క్లాన్లు కలిసి ఒకరికి మించి మరొకరు పోటీ పడుతూ అబ్బా, ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ కి అందిస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గౌతమ్ ఫిజికలీ బాగా ఆడతాడు. ఓకేనా? డంప్ డంప్ వీడు ఇక్కడే ఉన్నారా? వాడు వేస్ట్ పదరా. వేస్టా? ఒరే మిమ్మల్ని లేపేస్తాను రా. మాట్లాడుకోవచ్చు. మెహబూబ్ ఇస్ స్ట్రాంగ్ ప్లేయర్. మెహబూబ్ నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. రోహిణి వచ్చింది కదా, స్ట్రాంగ్. మళ్ళీ ట్రై చేస్తుంది, ఫిజికల్ గేమ్స్ అన్ని ఆడడానికి ట్రై చేస్తుంది, కానీ స్ట్రాంగ్. నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు. అలాంటిది నన్ను తాకి సిల్లంటారా సచ్చినోడు. నా సంగతి మీకు తెలీదా? మీ అంత చూస్తాను రా. అవినాష్ అన్ని చోట్ల ఆడడానికి ట్రై చేస్తాడు. ఇక్కడి నుంచి అట్టు, అక్కడి నుంచి ఇటు చెప్తాడు. దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. హరితేజ, షీఈస్ ఆల్సో స్మార్ట్. షీఈస్ వెరీ వోకల్. ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా. నైని స్వీట్ అంటున్నావా? బాబా లడ్డులా ఇడా ఎవరు స్వీట్ కాదు. మళ్ళా దారిలో ఓకేవు పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంచడం టూ అని ముత్తది. కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? గొడవకి వస్తే గొడవకి వెళ్ళిపోండి. ఏదో సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి వెళ్ళేది ఆయన. అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. చీఫ్ నేను అవ్వాల్సిన వాడిని, ఇక వాడు పొరగాడు ఏడుస్తూనే ఉన్నాడు. కుళ్ళు జోకులు అయిపోక వాళ్ళు నిజం అనుకుంటారు. మరి నిజమే కదా. మళ్ళీ జోకు. నా పెన్నము నా పిల్ల అది కత్తుందా? నువ్వు పిల్ల పెన్న అది కత్తి ఎందుకు వచ్చినావు మరి? అంటే అది ఇంత ముద్దుగా అడిగావే నువ్వు. కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి. తట్టుకోలేను గంగవ్వ, నాకు ఏమొచ్చిందా, నేను ఇంతే. తట్టుకోలేవా? పోతావా ఈ వారం? యాదకొస్తూ ఉంటుంది, నాకు ఏం చేయమని. అది కత్తి నామినేషన్ ఎత్తపో. ఐ ఎంజాయ్ మనీస్ జోక్స్. ఆయన ఫేస్ చూస్తేనే నాకు నవ్వు వస్తుంది. అంటే మేము పోయినా ఇక మీ రేషన్ లో మీకుంటే అందరం అందరం చదువుకోవాలి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నాకు కొంచెం పెద్ద మనిషి పానం బర్రబర్ర. నేను పెద్ద మనిషినే. ఎందరు పుట్టిరు? గిన్నెలు పెట్టిర్రు, అందరు కలిసి క్లాప్స్ కొడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ జనాలను ప్రశాంతంగా బతకనట్లేదు. అట్లేదు మరి మరి నువ్వు బాత్రూమ్ కడుక్కో. కాదు ఎలా ఇచ్చాం? అది కూడా బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా